హాయ్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటే లెవెల్ ఆర్డర్ ట్రాన్స్వర్సల్ ఎట్లానో చూద్దాం. సో సపోజ్ ఇది ట్రీ అనుకో, 5 రూట్ 3 7 అనేది దీని చిల్డ్రన్, 2 4 అనేది 3 చిల్డ్రన్, 6 8 వచ్చి 7 చిల్డ్రన్. సో బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటే ఇప్పుడు నీకు ప్రింట్ ఎలా కావాలి, 5 3 7 2 4 6 8. సో ఆర్డర్ బై ఆర్డర్, లెవెల్ బై లెవెల్ ప్రింట్ అవ్వాలన్నమాట. అది ఎట్లా, దాన్ని బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటాం. అంటే ఇట్లా 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 పోవాలి ట్రీ. సో దీన్ని ఎట్లా రాద్దాం? సో నీకు లెవెల్ బై ఫస్ట్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటే క్యూ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు క్యూలో ఏం చేస్తామంటే ఫస్ట్ రూట్ని యాడ్ చేసుకో. రూట్ అంటే ఇక్కడ 5 రూట్ యాడ్ చేసుకొని ఒక వైల్ లూప్ పెట్టుకో. అంటే ఏంటి, క్యూ నాట్ ఎంటీ వరకు, క్యూ నాట్ ఎంటీ. ఓకే, క్యూ నాట్ ఎంటీ వరకు పెట్టుకొనేసి ఏం చేస్తావు, ఫస్ట్ క్యూని పోల్ చేసాయి. క్యూని పోల్ చేస్తే దాన్ని ఒక నోడ్లో పెట్టుకోవాలి కదా, ఇదంతా నోడ్ వాల్యూస్ కాబట్టి నోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ డాట్ పోల్ అన్నావు అనుకో, క్యూ డాట్ పోల్ ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ తీసేసాయి. క్యూ డాట్ పోల్ అంటే ఏమవుతుంది, నీకు ఇక్కడ నోడ్లో 5 ఉంటుంది. దీన్ని ప్రింట్ చేసుకో, ప్రింట్ నోడ్ని ప్రింట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తావు, ఇప్పుడు 5 యొక్క చిల్డ్రన్ని ఇందులో పెట్టుకో. క్యూలో 5 చిల్డ్రన్ ఏంటి, 3 7. సో క్యూ డాట్ అపెండ్. సో ఎవ్రీ టైం చెక్ చేసుకో, 5కి లెఫ్ట్ చైల్డ్ ఉందా, ఉంటే క్యూలో అపెండ్ చేసుకో. రైట్ చైల్డ్ ఉంటే రైట్ చైల్డ్ అపెండ్ చేసుకో. ఇప్పుడు లెఫ్ట్ చైల్డ్ ఉంది కదా 5కి, ఇక్కడ వచ్చేసి 5కి లెఫ్ట్ చైల్డ్ ఉంది. సో క్యూ డాట్ యాడ్ చేసుకొని 3 పెట్టుకో. లెఫ్ట్ చైల్డ్ ఉందా, ఉంది, క్యూ డాట్ యాడ్ 7. సో ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ 5 యాడ్ చేసుకో, రూట్ యాడ్ చేసేసుకొని రూట్ని పోల్ చేసి ఇక్కడ ప్రింట్, ఇక్కడికి వచ్చేసరికి క్యూ ఏమవుతుంది, ఎంటీ కదా. సో క్యూ ఎంటీ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 3 చిల్డ్రన్ అయిన తర్వాత ఇక్కడ క్యూ 3, ఇక్కడ క్యూ 7. మళ్ళీ ఇప్పుడు ఏమిటి, ఇక్కడ చెక్ చేస్తున్నాం, క్యూ ఎంటీయా కాదు, ఎందుకు, ఇక్కడ క్యూలో ఏముంది, 3 7 ఉంది. 3 7 ఉంటే క్యూ డాట్ పోల్ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. సో 3 క్యూ డాట్ పోల్ అంటే ఇప్పుడు కరెంట్ నోడ్ ఏమైపోయింది, 5 పోయేసి 5 ఇంత ముందర ఆల్రెడీ పోల్ చేసేసాం కదా నోడ్లో. ఇక్కడ మళ్ళీ నోడ్ ఇనిషియలైజ్ చేస్తే ఫ్రెష్ నోడ్ వస్తుంది కదా. క్యూ డాట్ పోల్ అంటే 3 వస్తుంది. 3ని ప్రింట్ చేసుకో. ఇంతకు ముందర ఏం చేసాం, ప్రింట్లో 5 పెట్టాం, ఇప్పుడు 3 ప్రింట్ చేసుకో. సో 3 యొక్క చిల్డ్రన్ ఏంటి, మళ్ళీ ఇక్కడ సర్చ్ చేస్తావు. 3కి చిల్డ్రన్ ఉన్నాయా, ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, 3 లెఫ్ట్ చిల్డ్రన్ ఏంటి, 2. సో ఇక్కడ నీకు క్యూ ఏమైంది, 3 లేదు, అక్కడ పోల్ చేసాం కదా, 7. అండ్ ఇప్పుడు లెఫ్ట్ చిల్డ్రన్ 2. క్యూకి రైట్ చిల్డ్రన్ కూడా ఉంది కదా 2కి. సో 7 2 4. క్యూ ఎంటీయా కాదు. సో ఇంతకుముందు ఏం ప్రింట్ చేసాం, 5 3 రైట్. క్యూ ఎంటీయా కాదు, ఏమేమి ఉన్నాయి క్యూలో, 7 2 4 కదా. ఇప్పుడు మళ్ళీ క్యూ డాట్ పోల్ చేస్తే ఏమైంది, ఇంతకు ముందర నోడ్ 3 ఉంది, ఇప్పుడు 7 అవుతుంది. 7 ప్రింట్ చేస్తే ఏమవుతుంది, క్యూ ఆ నోడ్ని 5 3 7 రైట్. ఇప్పుడు 7కి మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ ఉందా, ఉంది. ఏంటి లెఫ్ట్ చైల్డ్, 6. సో క్యూని 6కి యాడ్ చేసాయి. ఇక్కడ మళ్ళీ 7కి రైట్ చైల్డ్ ఉందా, ఉంది. సో ఇప్పుడు క్యూకి ఏమో 4, ఇక్కడ మళ్ళీ ఇక్కడ మాడిఫై అయింది కదా, 4 ఇక్కడ నుంచి పోయేసరికి మళ్ళీ పైకి 4 అయింది కదా. 4 తర్వాత 6 యాడ్ చేసావు. 6 తర్వాత మళ్ళీ ఇప్పుడు క్యూకి 7కి రైట్ చైల్డ్ కూడా ఉంది కదా. సో 8 యాడ్ చేసుకో. అప్పుడు క్యూలో నీకు 4 ఉన్నాయి. 7 పాప్ చేసాం కదా ఇక్కడ ఇనీషియల్గా, పాప్ చేసినప్పుడు 7 వెళ్ళిపోయింది. 7 వెళ్ళిపోయిన తర్వాత బట్ స్టిల్ కరెంట్ నోడ్లో ఉంది కాబట్టి మనం కరెంట్ నోడ్ని నోడ్ డాట్ లెఫ్ట్ నోడ్ డాట్ రైట్ చూసుకున్నప్పుడు 2 4 యాడ్ అయింది అనమాట. ఇప్పుడు 2 4 6 8 ఉంది. 5కి వెళ్ళావు. మళ్ళీ 5 లూప్కి వచ్చిన తర్వాత ఏంటి, 2 చూస్తున్నావు. క్యూ సైజ్ ఏంటి, ఎంటీయా, క్యూ అనేది ఎంటీయా కాదు. క్యూ ఎంటీ కాకపోతే ఏం చేస్తున్నావు, క్యూ డాట్ పోల్ చేస్తున్నావు. క్యూ డాట్ పోల్ అంటే ఇందాక ఏమైంది, ఇప్పుడు క్యూలో నీకు 4 కదా, టాప్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ, పైకి వెళ్ళినప్పుడు 2 4 6 8 ఉంది. ఇది కూడా ఇటరేట్ చేసేసాం, ఇది అయిపోయింది, పోల్ చేసాం. ఇక్కడ క్యూ డాట్ పోల్ అంటే నోడ్లో ఏముంది, 2 ఉంది. 2ని ప్రింట్ చేసుకో. 2 చిల్డ్రన్ ఏంటి ఉందా, ఏమి లేదు. లెఫ్ట్ చిల్డ్రన్ లేదు, రైట్ చిల్డ్రన్ లేదు. మళ్ళీ పైకి పో. ఇక్కడ ఆల్రెడీ క్యూని ఇక్కడ పోల్ చేసాం కదా, క్యూ మళ్ళీ వెళ్ళిపోయింది, 2 వెళ్ళిపోయింది. ఇక్కడ ఎక్కడ ఉంది, 4లో ఉంది. 4 ఇక్కడికి వచ్చావు. మళ్ళీ ఆ నోడ్లో ఏముంది, క్యూ డాట్ పోల్ అంటే 4 వస్తుంది.
ప్రింట్ చేసుకో 4. మళ్ళీ క్యూ 4కి లెఫ్ట్ చిల్డ్రన్ ఉందా లేదు, ఎందుకు ఇది లీఫ్ నోడ్ కదా 4. రైట్ చిల్డ్రన్ ఉందా లేదు. సో మళ్ళీ పైకి వెళ్దాం. పైకి వెళ్ళినప్పుడు క్యూ ఎంటీయా కాదు, ఈసారి క్యూలో ఏముంది 6 8. ఇక్కడ పాప్ చేసాం కదా మనం. ఓకే, ఐ థింక్ ఇక్కడ నీకు క్యూ సైజ్ కూడా యాడ్ చేస్తుంటే పోయేదేమో ఎవ్రీ టైం. సో ఇంతక 6 8 కదా. ఇప్పుడు పాప్ చేసిన తర్వాత ఏమైంది 6 వెళ్ళిపోయింది. 6 వెళ్ళిపోయిన తర్వాత 6 చిల్డ్రన్ ఉందా లేదు. 6 ప్రింట్ చేసుకో, లెఫ్ట్ లేదు రైట్ లేదు. మళ్ళీ పైకి పో. పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు క్యూ సైజ్ ఏమవుతుంది, క్యూ ఏమవుతుంది 8. ఎంటీయా కాదు కదా. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ పాప్ చేసుకో, క్యూ ఇక్కడ కూడా ఉండదు. పాప్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చి ప్రింట్ చేసుకో, ఇక్కడ 8. మళ్ళీ ఇక్కడ చెక్ చేయి, లెఫ్ట్ చిల్డ్రన్ ఉందా రైట్ చిల్డ్రన్ ఉందా. లెఫ్ట్ చిల్డ్రన్ రైట్ చిల్డ్రన్ రెండు లేవు కాబట్టి నథింగ్. పైకి వచ్చేసాం. క్యూ అనేది ఎంటీ, ఎందుకు ఇక్కడ 8 కూడా పాప్ చేసేసాం కదా. సో ఎంటీ అయిన వరకు ఇట్లా చేసుకుంటే ఇది ఇంకో బ్రెత్ ఫస్ట్ సర్చ్ అనమాట. బ్రెత్ ఫస్ట్ సర్చ్కి కోడ్ ఎట్లా ఉంటుంది అంటే ఇది కోడ్. సో ఇనిషియలైజ్ ఏం చేసాం, క్యూని చేసుకున్నాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్ ఆఫ్ నోడ్ అని ఇనిషియలైజ్ చేసుకొని క్యూలో ఫస్ట్ రూట్ యాడ్ చేసుకున్నాం. రూట్ యాడ్ చేసుకున్న తర్వాత చెక్ చేస్తున్నా క్యూ ఎంటీయా కాదు, ఎందుకు క్యూలో ఏముంది రూట్ ఉంది కదా. రూట్ యాడ్ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత క్యూ డాట్ పోల్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆ రూట్ బయటకు వచ్చేసింది. ఆ రూట్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రీ నోడ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, క్లాస్ నోడ్ లెఫ్ట్ రోడ్ నైట్ ఇంటూ వాల్ కదా. సో వాల్ అంటే ఆ కీ యొక్క వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రింట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఏదైతే నోడ్ దాన్ని పోల్ చేసామో ఆ నోడ్కి లెఫ్ట్ చైల్డ్ ఉందా, లెఫ్ట్ చైల్డ్ ఉంటే క్యూకి యాడ్ చేసుకో. రైట్ చైల్డ్ ఉందా ఉంటే రైట్ చైల్డ్ని క్యూకి యాడ్ చేసుకో. ఇక్కడ క్యూకి మనం జస్ట్ నోడ్ డాట్ లెఫ్ట్ ఆర్ నోడ్ డాట్ రైట్ యాడ్ చేస్తున్నాం, డాట్ వాల్స్ యాడ్ చేయట్లా. ఎందుకు, మనం ఇనిషియలైజ్ చేసుకున్న క్యూ వచ్చేసి నోడ్ టైప్ కదా, నోడ్ డేటా టైప్స్ని లోపల యాడ్ చేసుకుంటుంది, నాట్ ఇట్స్ వాల్యూ. ఇట్ ఈస్ యాడింగ్ దేర్ పాయింటర్స్ అనమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఏంటి, ఇందాక 5 ఉంది, 5 చిల్డ్రన్ 3 7 యాడ్ అయినాయి కదా ఇక్కడ. మళ్ళీ పైకి పోయాం, క్యూ ఎంటీయా కాదు, ఏమేమి ఉన్నాయి క్యూలో 3 7 ఉంది. మళ్ళీ 3ని పోల్ చేసేసాను. పోల్ చేసి 3 ప్రింట్ చేసుకొని దాన్ని చిల్డ్రన్ యాడ్ చేసుకున్నాను. సో అట్లా లూప్ కంటిన్యూ ఎప్పటిదాకా అవుతుంది, లూప్ ఎంటీ వరకు అవుతుంది. సో ఇన్ షార్ట్ ఎట్లా చెప్పాలి అంటే, సో ఫస్ట్ క్యూలో 5 యాడ్ చేసుకో. దాని తర్వాత క్యూ డాట్ పోల్. దెర్ ఆర్ ఓన్లీ 3 స్టెప్స్, పోల్, ప్రింట్, ఎన్క్యూ ద చైల్డ్. Continue this while queue is not empty. As simple as that. Okay. Q dot poll, Q dot print and NQ. So initially Q dot poll అన్నప్పుడు 5 వస్తుంది. 5 వచ్చినప్పుడు నోడ్లో అప్పుడు క్యూ ఎంటీ రైట్. క్యూని ప్రింట్ చేసుకున్నప్పుడు 5ని ప్రింట్ చేసుకున్నా. దాని తర్వాత ఎన్క్యూ ద చైల్డ్ అన్నప్పుడు 5కి చైల్డ్ ఏమున్నాయి ఇక్కడ 3 7 కదా, 3 7. సో నా క్యూ ఎంటీయా కాదు. మళ్ళీ ఇక్కడ క్యూ పోల్ చేశాను. ఇక్కడ ఇనీషియల్గా 3 ఉంది, దాని తర్వాత 7 ఉంది, 3 7 ఇది చేసేసాను, ఎన్క్యూ చేశాను. 3 7 అని చేసినప్పుడు 3 పోల్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ క్యూకి 3 అయింది. పోల్ చేసినప్పుడు క్యూలో 7 ఉంది, 7 అండ్ నోడ్లో 3 ఉంది. నోడ్ లెఫ్ట్ ప్రింట్ చేశాను 5 3 ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఎన్క్యూ ద చైల్డ్ 3 చిల్డ్రన్ ఏంటి 2 4 రైట్. ఎన్క్యూ చేసినప్పుడు 3 2 4 యాడ్ అయింది. ఇక్కడికి వచ్చే టైంకి మళ్ళీ పోల్ చేసినాం కదా, అప్పుడు 7 2 4 ఉన్నప్పుడు క్యూ డాట్ పోల్ ఉన్నప్పుడు 7 వెళ్ళిపోయింది. సో క్యూలో 2 4 ఉంది. 7 ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం. 7 చిల్డ్రన్ ఏంటి 6 8 రైట్. సో ఇక్కడ 6 8 చిల్డ్రన్ 6 8 చిల్డ్రన్. మళ్ళీ ఇప్పుడు క్యూ ఏమవుతుంది నీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్, 7ని పోల్ చేసేసాం కాబట్టి 2 4 6 8 అవుతుంది. క్యూని మళ్ళీ 2 అండ్ పోల్ చేసాం, 2 ప్రింట్ చేసాం, 4ని పోల్ చేసాం, 4 ప్రింట్ చేసాం, 6 పోల్ చేసాం, ప్రింట్ చేసాం. ఇవన్నీ లీఫ్ నోట్స్ కాబట్టి లెఫ్ట్ రైట్ లేదు. సో క్యూ ఎంటీ అయింది, బయటకు వచ్చింది. సో యాజ్ సింపుల్ యాజ్ 3 స్టెప్స్. ఫస్ట్ రూట్ని యాడ్ చేసుకో, దాని తర్వాత ప్రింట్ పోల్ చేసుకో,
దాన్ని ప్రింట్ చేయి, దాన్ని చిల్డ్రన్ ఉంటే క్యూకి యాడ్ చేసుకో, మళ్ళీ పోల్ చేయి, క్యూ సైజ్ చెక్ చేసుకో, క్యూ సైజ్ కనుక 0 ఉంటే ఎంటీ, క్యూ కనుక ఎంటీ కాకపోతే మళ్ళీ ఈ ప్రాసెస్ రిపీట్ చేయి, అంతే. లెవెల్ ఆర్డర్ ట్రాన్స్ఫర్, అదే లెవెల్ ఆర్డర్ బిఎఫ్ఎస్ అనమాట.